UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ అంటే జనరల్గా నార్మల్గా అడుగుతున్నా సిరీస్ గారికి నచ్చాలి అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఇదేదో మ్యాట్రిమోనీ కోసం ఇంటర్వ్యూ ఇచ్చినట్టుంది. ఎలాంటి క్వాలిటీస్ అంటే చెప్పాలి కదా, డాడీ గారికి కూడా తెలియాలి కదా, తెలుస్తుంది. అలా ఏం లేదండి, అది అవ్వాల్సినప్పుడు ఎలాంటి అయిపోతుంది. క్వాలిటీస్ లైక్ ఎలాంటి క్వాలిటీస్ అంటే బేసికలీ అంబిషియస్గా ఉండాలి ఆ పర్సన్ కూడా, సో దాట్ గ్రోత్ ఈక్వల్, అంటే గ్రోత్ ఇద్దరు అవ్వాలి అంటే ఇద్దరికి ఒక విజన్ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ ఒకళ్ళకి తక్కువనా దే విల్ నాట్ బీ హ్యాపీ. సో దట్ ఈస్ అది వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఫ్యామిలీ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, బికాస్ ఫర్ మీ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. సో ఆ పర్సన్కి కూడా ఫ్యామిలీ ఉండాలి అండ్ ఎమోషనలీ అవైలబుల్గా ఉండాలి. అంతే, దీస్ ఆర్ ఫ్యూ. మరి అన్ని అవే అడుగుతుంటే ఎటు వెళ్తుంది. యా అదే కదా. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్, ఒక గోల్ ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అండ్ గోల్? సో మ్యూజిక్లోనే లైఫ్, ఇంకా లైఫ్ లాంగ్ లాస్ట్ స్టేజ్ దాకా ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ టు మ్యూజిక్. సో దట్ ఈస్ మై లాంగ్ టర్మ్ గోల్. అది కాకుండా ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ ఇఫ్ ఐ క్యాన్ బ్రింగ్ అవుట్ మై బెస్ట్ అండ్ సింగ్ అ ఫ్యూ సాంగ్స్, అట్ ద సేమ్ టైమ్ ఆ లేబుల్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళి వీ వాంట్ టు పర్ఫార్మ్ దోస్ సాంగ్స్ లైవ్. సో దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. సో అది కాకుండా ఇంకా లాంగ్ టర్మ్ గోల్ అంటే ఒక మంచి మ్యూజిక్ స్కూల్ పెడదాము, అక్క నేను కలిపి వేసుకోవాలి అనుకున్నాం. సో ఇవన్నీ మేనిఫెస్టింగ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇద్దరు పట్టుకుంటే అది చాలా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఒక పిక్ చూపిస్తా. ఓ యా యా. సో ఇప్పుడు ఏ ఏజ్ లో ఇది? ఇండియన్ ఐడల్ అప్పుడే, ఇండియన్ ఐడల్ వాళ్ళే అది దే మేడ్ ఇట్ హ్యాపెన్ అనమాట. సో ఎలా అనిపించింది? యా, సో మా నాన్నగారు ఏంటంటే ఇప్పుడు కాదు, మేము రాయ్పూర్లో ఉండేటప్పుడు అప్పటి నుంచి కౌన్ బనేగా కరోడ్పతి వస్తుంది అంటే కాల్స్ చేసి, అప్పట్లో ఫోన్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా, అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట. సో ఇప్పటిదాకా కూడా అది ప్లే అలాంగ్ అని ఉంటుంది, ఫోన్లోనే మనం ఆడచ్చు ఆ క్వశ్చన్ ఆన్సర్స్. సో అంత పిచ్చి. సో ఎప్పుడైతే నేను ఈ విషయం ఇలా ఇండియన్ ఐడల్ టీంతో చెప్పానో దే వర్ లైక్ ఓకే, అది ఒక సర్ప్రైజ్ ఇద్దాం మీ ఫాదర్కి అని చెప్పేసి మా ఫాదర్ని నన్ను కలిసి సెట్కి తీసుకెళ్లారు. సో ఫస్ట్ మేము సెట్ అంతా చూసాం, అప్పటికి ఇంకా ఏం షూటింగ్ జరగట్లేదు అనమాట. సెట్ అంతా చూసాం, ఆహా ఇదే అనుకున్నాం. చూస్తే అమితాబ్ సార్ని కూడా కలిసేలా చేశారనమాట. ఇంకా మా ఫాదర్ చాలా ఎక్సైట్ అయ్యారు. ఒక కవిత కూడా రాశారు అమితాబ్ సార్ మీద, అది చదివి వినిపించారు. హీ లైక్డ్ ఇట్. అండ్ నేను వెళ్ళగానే నమస్తే నా పేరు శిరీష భాగవత్ల అంటే ఆప్కో బతానికి జరూరత్ నహీ, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మీరు తెలుసు అన్నారు. ఓ అదే షాక్ అయిపోయాను అనమాట. అంటే ఇండియన్ ఐడల్ వల్ల ఇంతలాగా అయిందని ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. సో ఇండియన్ ఐడల్ వల్ల మీ లైఫ్ చేంజ్ అయ్యింది అంటే ఓకేనా? అంటే నా లైఫ్ చాలా మలుపులే తిరిగింది చిన్నప్పటి నుంచి. ఫస్ట్ రియాలిటీ షో ఎస్పీబీ సార్ హోస్ట్ అండ్ జడ్జ్ చేశారు. సో దానిలోనే విన్నర్ కింద రావడం వల్ల ఒక బూస్ట్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్గా పాడాను. పెద్ద లైఫ్ చేంజింగ్ మూమెంట్ నాకు తెలిసి ఏదంటే సూపర్ సింగర్ 6 తమిళే. ఎందుకంటే అప్పుడు రెహమాన్ సార్ విని నచ్చి పిలిపించారు స్టూడియోకి. ఆ తర్వాత పెద్ద లీప్ వచ్చింది ఇండియన్ ఐడల్తో. ఆ తర్వాత వచ్చింది అమిత్ త్రివేది సార్. సో ఇప్పుడు పాన్ ఇండియా సింగర్ అనుకోవచ్చు అయితే? కైండ్ ఆఫ్ అలాగే పిలుస్తున్నారు యాక్చువల్లీ. యా, ఎందుకంటే ఈవెన్ షోస్లో కూడా కన్నడ, గుజరాతీ, మరాఠీ, తమిళ్, తెలుగు మాట్లాడడం, తమిళ్ వచ్చు, ఫుల్గా మాట్లాడతాను. ఇంకా అన్ని దగ్గర తిరుగుతున్నారు కాబట్టి అన్నీ వచ్చేస్తాయి ఇంకా. సో తెలుగులో ఎవరు ఫేవరెట్ హీరో అంటే? ఫేవరెట్ హీరో చాలా మంది ఉన్నారండి. మహేష్ బాబు గారు ఇష్టం, నాని గారు, అలా అంటే పవన్ కళ్యాణ్ గారు, అందరూ యాక్చువల్లీ అలా ఫేవరెట్ అని అనలేదు.